కడప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో అక్రమాలపై టీడీపీ నేత గర్జించారు. కష్టపడి పంట పండించిన రైతు రక్తాన్ని మధ్యవర్తులు పీల్చుతుంటే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఇన్ఛార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో ఆయన మార్కెట్ యార్డులో జరుగుతున్నటువంటి అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. మార్కెట్ యార్డులో శనగ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 50 కేజీల శనగ మూటకు అన్ని రకాల ఛార్జీలు కలిపి కేవలం 45 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా దళారులు ఏకంగా 200 రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తూకంలో మోసం, ప్రతి మూటపై 500 గ్రాముల తరుగు తీయాల్సింది పోయి ఏకంగా 2.5 కేజీల శనగలను అదనంగా వేయించుకుంటూ రైతుకు ఒక్కో మూటపై 260 రూపాయల వరకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. పుట్టిందానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకర్, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టం పడేది దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి, వ్యాపారస్తులు ఆలోచన చేయండి. 100 రోజుల పైరు రేయింబవులు నిద్ర రాక భార్యల తాలిబొట్టు కూతుర్లవి గాజులుంటేనో లేదు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకొని రైతు డబ్బు తెచ్చుకొని రేయింబవులు నిద్ర లేక నీళ్ళ వసతి సరిలేకుంటేనో ఎంతో కష్టపడి తాను 100 రోజులు 120 రోజులు కష్టపడి పొలంలో పిల్లలను ఎలా చూసుకుంటాడో ఒక తండ్రి, అట్లా రైతు పైరును చూసుకొని ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? ఏంది వీళ్ళకి సంబంధం? ఏం అధికారులు నిద్రపోతున్నారా? 200 రూపాయలు వసూలు చేయడం ఒక నేరం అయితే, రెండవ నేరం ఎక్కడైనా మార్కెట్ యార్డుల్లో, కమిటీ యార్డుల్లో మీరు విలేకరులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా రైతులు కానీ పోండి, 50 కేజీలకు గాను 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఎక్కువ వేసుకుంటారు సంచిలో. కారణం ఏంటంటే ఆ సంచి 600 గ్రాములు ఉంటుంది. అప్పుడు 600 గ్రాములు పోతే 50 కేజీలు నెట్టు శనగలు వస్తాయని వేసుకుంటారు. వీళ్ళిద్దరూ పొద్దుటూరులో 52.5 కేజీ వేసుకుంటున్నారు. అంటే ఒక సంచిలో 52.5 కేజీ వేస్తే 500 గ్రాములో ఒక 600 గ్రాములో మన దానికి సంచి బరువుకు పోతే రిమైనింగ్ 2 కేజీలు దగ్గర శనగల డబ్బు రైతులు దోపిడీ చేస్తారా ఇల్లు? అది కూడా ఎట్లా అంటే 200 రూపాయలు వసూలు చేసే దాంట్లో హమాలీలకు 50 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఛార్జెస్ అన్నిటికీ 50 రూపాయలు అయితే 150 రూపాయలు రైతులకు ఒక ప్యాకెట్ మీద దోపిడీ. తర్వాత 2 కేజీలు శనగలు దోపిడీ, అంటే దాదాపు 110 రూపాయలు అవుతుంది 2 కేజీలు. అంటే 150 ఒక 110 260 రూపాయలు. అంటే ఒక రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటా వీళ్ళ ఆటలు సాగుతా అంటే దీనికి చైర్మన్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఒద్దిబాలుడు గారి భార్యకి ఇచ్చినారు కదా చైర్మన్. ఏం చేస్తున్నాడు ఒద్దిబాలుడు అన్న? గోపురం లక్ష్మణ్ ఉన్నాడు వైస్ చైర్మన్. మార్కెట్ కమిటీలు ఇంత జరుగుతుంది, నిద్రపోతున్నారా? లేక వాటాలు పంచుకొని మార్కెట్ యార్డుకు రాకుండా వాటాలు పంచుకొని ఎవరో బ్రోకర్లకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1 200 వసూలు చేస్తున్నారు. నెంబర్ 2 కేజీలు ఎక్కువ రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నెంబర్ 3 మేము అధికార పార్టీ వాళ్ళం, మేము చెబితే ఇక్కడ కొండారెడ్డి గారు చెప్పినట్టే, మేము చెబితే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టే అని వీళ్ళని ఆఫీసులను బెదిరించి వీళ్ళు సెస్సు కట్టాల్సింటే ఒక్కొక్క వ్యానుకు ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 వేలు అయితే ఇది మా వాళ్ళు చెప్పినారు దీన్ని ఫ్రీ పంపి కటాకు గవర్నమెంట్కి డబ్బు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టంతో రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి దివాలా తీపిచ్చి సర్వనాశనం చేస్తే ఆయన సంపదను సృష్టించి క్రమబద్ధీకరించి ఆయన పరిపాలన చేయాలని చూస్తా అంటే కింద వీళ్ళు ఎవడో వైఎస్ఆర్ పార్టీలో
వాళ్ళ కింద ఉన్నటోళ్ళు ఈరోజు లాస్ట్లో మా పార్టీలోకి వచ్చి రైతుల కష్టాన్ని దోచుకుంటారా? ఈ రసూల్ గౌస్ అనేవాడు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అతని ఐడి అకౌంట్ 2019 నుంచి 2023 లాస్ట్ వరకు ఏనాడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం పెట్టినాడా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక్క పోస్టింగ్ పెట్టినాడా? ధైర్యం లేనోడు, పిరికివాడు, యాడ్నో ఉండి ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముతావా? ఏం తమాషాగా ఉందా నీకు సుధాకర్కి ఇద్దరికి? మార్కెట్ యార్డులో ఈ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తాడా, ఎవడైనా మార్కెట్ యార్డులో డబ్బు అడిగితే నా నెంబర్కైనా ఫోన్ చేయండి, నా నెంబర్కు వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి, మామూలు మెసేజ్ అయినా పెట్టండి. నా నెంబర్ 9849069192. వీళ్ళిద్దరూ వసూలు చేయడం ఒకటి. నాకు తెలిసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గారికి తెలిసి ఉండదని నేను అనుకుంటాను. నా వ్యక్తిగతంగా తెలిసి ఉంటే ఆయన ఇలాంటి పనులు ఎంకరేజ్ చేస్తాడని నేను అనుకోవడంలే. నాకు తెలిసి ఆయనకు తెలియకుండానే జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ కొందరు అనుకోవచ్చు, నువ్వు కూడా అధికార పార్టీలోనే ఉండవు కదా, నువ్వు దీన్ని మీడియాకి ఎందుకు చెప్పినావు, తప్పు కదా, నువ్వు పోయి దీన్ని అధికారులకో వాళ్ళకో సరి చేయాలని అడగచ్చు. దానికి కారణం కూడా ముందే చెప్తాను. రైతులకు తెలియాలా ఈ డబ్బు వసూలు చేసేది అక్రమ వసూలు అని తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినా. నేను ఎవరి అండతో చేస్తున్నారో